మనకి క్యాంప్కి పొలాలు కావాలి కదా. వావ్ వావ్ వావ్, ఎవరో విజిలేసినట్టు పడింది. అక్కడ ఎవరో లేడు. ఏమో పొలాలు సరిపోతే తెగి కూడా కొట్టేద్దాం అయితే. ఖాళీయే కదా, కాకపోతే ఇందులో వాటర్ ఉన్నాయి. ఇక్కడ వరకు ఎండుగా ఉంది, ఇది కొట్టేద్దాం. ఎదురు బొంగులో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకో పొలలో కావాల్సిన పొలాలు వస్తున్నాయి. ఎవడో 2-3 ఉన్నాయి, అవి కూడా వేద్దాం. నాలుగు పొలాలు కొట్టేటికి తోలు తిరిపోద్ది. ఈ సింపుల్గానే ఉన్నాయి. మామూలు కొట్టాలంటే తోలు తిరిపోతుంది. కానీ నైట్ మాత్రం క్యాంపింగ్కి ఈ పొలాలన్నీ యాడ్ చేసి మంట పెట్టేద్దాం. అప్పుడు మన దగ్గరికి జంతువులు గట్రా ఏం రావు అన్నమాట, ఫైర్ ఉంటాయి. మనమేమో లోపల జిప్పేసుకొని భోజనం పోవచ్చు. రాత్రి ఏమైనా మన దగ్గరికి ఏమైనా జంతువులు గట్రా వస్తాయేమో చూద్దాం. వస్తే అది ఏం చేయకుండా ఉంటే ఓకే, అది ఏమైనా చేస్తే చేయించుకోవడమే, చేసేదేం లేదు. దట్స్ ఇట్, దట్స్ ఆల్. మంట అంటే ఎగిరిపోయేలా ఉందిరా, సూర్యుడు గాలికి పైకి లేస్తుంది. మళ్ళీ గాలి ఎత్తే మళ్ళీ లెగుతుంది. అందరు నేను చూసినప్పుడు లేచింది. అది లేచి అలా మన ఛార్జింగ్ లైట్ మీద పడుతుంది. అప్పుడు మన ఛార్జింగ్ లైట్ కింద పడిపోద్ది. అప్పుడు మనకు రాత్రి లైట్ లేకుండా పోద్ది. కాబట్టి మనం స్పాట్నెస్గా ఆలోచించి ముందు ఇక్కడ ఉన్న లైట్ తీసేయాలి. ఎక్కిన ఛార్జింగ్ సంథింగ్ ఈజ్ జంప్, ఏదో జంప్ చేసినట్టు సౌండ్ వచ్చింది. అదిగో మెలికెళ్ళిపోం, మీకు కనిపిస్తుందో లేదో. మనం ఏం చేయాలంటే వర్షం వచ్చినా వరద వచ్చినా ఎండ వచ్చినా ఏం వచ్చినా మన టెంట్ ఎగిరిపోకుండా రాళ్ళేసి కట్టాలి. ఇది మన దక్షిణ కర్తవ్యం అదే. ఓకే, చేద్దామా మరి. లైట్ ఇక్కడ బయట సోలార్ లైట్, గొడ్డలి, వుడెన్ బ్యాగ్, తాగిన డ్రింకు, తాగాల్సిన వాటరు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఫస్ట్ దీని సంగతి చూస్తా, నేను మళ్ళీ వస్తా. మనమైతే క్యాంప్ ఫైర్కి పొలాలు అయితే రెడీ చేసాం. ఇదిగో ఇదే మన క్యాంప్ ఫైర్. రాత్రి రగిలించేద్దాం. కింద మనం స్టవ్ పెట్టేద్దాం, అది అంటిపోయిన తర్వాత స్టవ్ లాగేద్దాం. దట్స్ ఇట్. దట్ పొల్ ఈస్ ఫైరింగ్ అండ్ బిగ్ మంట కమింగ్. ఓకే, వెనకాల ఎవరో పొలాల మీద కాల్ వేసి అంటే కింద నడుస్తుంటే సౌండ్ వస్తుంది కదా, ఆ టైప్లో సౌండ్ వస్తుంది. ఎవరో అడుగులు వేసుకొని వస్తున్నట్టు, కానీ ఎవరో లేరు. ఇప్పుడు 2 times వచ్చింది సౌండ్ అలాగా. అందుకని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఏమన్నా జంతువు ఏమన్నా వచ్చిందా లేకపోతే ఏంటన్నది అర్థం కాదు. గాలికి ఏమైనా సౌండ్ వచ్చిందా అనుకున్నామంటే గాలి వెళ్ళేది కదా పైన. చూడండి చెట్లు ఊగట్లేదు. టుక్ టుక్ మన సౌండ్ వచ్చింది, అడుగులు వేసినట్టు. అది ఇంకొచ్చిందో తెలియదు సౌండ్. అది సరే, మనం అయితే మాత్రం ఒక కాఫీ తాగాల్సింది. ఇప్పుడు మన దగ్గర కాఫీ పొడి కూడా ఉంది. కాఫీ పెట్టేసుకుందాం, ఏమన్నా వస్తే తర్వాత చూసుకుందాం.
ఓకే, మరి పాలు ఎలాగనేగా, పాలు కోసం ఐ హ్యావ్ అమూల్ పౌడర్. చిన్నప్పుడు మనం నోట్లో వేసుకొని తినేవాళ్ళంగా చప్పరత్తా, అదే ఇది. ప్రస్తుతానికి ఇదే ఉంది, మరి ఏం చేస్తాం. ఓకే, కాఫీ పొడిన తర్వాత వేద్దాం ఇందులో. ఫస్ట్ అయితే గిన్నె, ఇదే మన గిన్నె. ఇంత బ్రెడ్ వేపుకున్నాం కదా అన్నట్లు కదా. అయ్యి బాబాయ్, టేస్ట్ చేద్దామా? బాగుంది. ఎవరో చూస్తున్నట్టు ఏదో అనిపిస్తుంటుంది ఒక్కోసారి. ఇది నాకు ఎలా కలపాలో కూడా తెలియదు. దీని మీద ఏమో ఇది ఎలా యూస్ చేయాలంటే 2 స్పూన్లు, 1 స్పూన్ పౌడర్ తీసుకుంటే 4 స్పూన్లు వాటర్ తీసుకోమన్నాడు. నేను ప్యాకెట్ మొత్తం వేస్తాను. మరి 4 స్పూన్లు వాటర్ అంటే ఇప్పుడు నేను 4 స్పూన్లు ఎలా లెక్కేయాలి? నేను లెక్కేలేను. ఇదే 4 స్పూన్ల కింద నేనే అనుకుంటాను. 1 2 3 4 అయిపోయింది. 4 స్పూన్స్. ఓకే, నలసీమలు మాత్రం ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? కలిపి 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 పంపిస్తాం. కలిపి కొడదాం. మిక్స్ అవ్వు నాన్న బంగారం. చిన్న ఫోర్కు, చింతలేని ఫోర్కు. ఓకే, ఆల్మోస్ట్ అయి మిక్స్. అందాలేదు, పర్వాలేదు. అందరు బెల్లం ఉంది. అడవిలో కాపీ తాగితే మీరు మీ అప్పు మాపి. ఇప్పుడు కార్తీక్ అన్న ఏం చేస్తాడంటే కాఫీని తింటాడు. ఫ్రెండ్స్, అప్పుడు వంక చూడండి ఫ్రెండ్స్. అంతనే సింగిల్ హ్యాండ్తో కష్టపడ్డాం అంటే కష్టమే కొంచెం. అక్కడ అది వస్తుందో లేదో చూడాలి, ఇక్కడ ఇది పడుతుందో లేదో చూడాలి. వాట్స్ హ్యాపెనింగ్? వెనకాల లోపల ఏమవుతుందో చూడాలి. ఏ బులో వచ్చేస్తే కాఫీ కొనుక్కునే లోపల కాఫీ తాగేసిన తర్వాత చంపేమన్నాం. యూ లవ్ కాఫీ? ఐ లవ్ కాఫీ. ఓకే, తర్వాత సమ్ వాటర్ వేద్దాం, లేకపోతే ఇది మాడి దుబ్బుద్ది. ప్రాణమంతా నువ్వే నువ్వే, మనసులో నువ్వే ప్రాణమా. అయిపోద్దంటవా? బాగా మరుగు పెడదాం. ఎక్కువే పోసాం నీళ్ళు. చూడు, నీళ్ళు గిన్నె కనబడుతుంది. ఎక్కువేస్తున్నా. ఇది కాఫీ అవ్వదు. నీళ్ళు ఎందుకు అన్నేస్తాను? ఎమోషన్లో పోసేసాను. అలాగనే పౌడర్ కాఫీ. సరే, ఓ 4-5 పూర్లో తాగుతాం. ఏం చెప్తాం.
మా అత్త అలాగే పెట్టేది. ఇలా పాలు పౌడర్ వేసి 4-5 కాఫీలు సారీ 4-5 ఇచ్చేది. ఒక కాఫీ పొడి పెట్టి ఒక పాలు పొడి పెట్టి. ఇప్పుడు మా అత్తని ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటాను. అయ్యలో మా అత్త ఇదే నిలబడతలేదు బాబా. పాలు గిన్నె ఇద్దరు దాల్తాను, బ్యాగ్ ఏమో ఉదర దాల్తాను. బాగా మరిగిద్దాం. ओके क्या करते हैं? ओ ओपन करते हैं. हाँ ओपन हो गया. वो डालेगा. ये लगता है, लग नहीं है, ये लग नहीं है. हाँ ये लगता है. देखते हैं कितना टाइम में वो मिल्क काफ़ी बनाता. ఓకే అంతే. మనం ఇంగ్లీష్ మాట్లాడతాం, హిందీ మాట్లాడతాం, తెలుగు మాట్లాడతాం, అన్నీ మాట్లాడతాం. దోమలు కూడా వేస్తున్నాయి ఇక్కడ మామూలుగా కదా. ఇందాక వర్షం చల్లి పడింది. ఆ తర్వాత సామాన్లన్నీ లోపల పడేసాను నేనే. మళ్ళీ అయిపోయింది. అమ్మడానికి లేదు. పొలాలు కూడా లోపల వేద్దాం అనుకున్నాను. టెంట్ ఎక్కడ తిరిగిపోద్దని ఆగాను. కొంచెం వీడియో అలా చూడండి పర్వాలేదు అంటే మరి కనబడాలి కదా. దాల్తా హే బెల్లం దాల్తా హే. some sound coming but there is no అంటే ఇక్కడ ఏం లేదని. మన ఇంగ్లీష్ అలాగే ఉంటుంది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి నా దగ్గర నుంచి. నాకు వచ్చిన ఇంగ్లీష్ అంతే. और डालेगा और थोड़ा डालेगा और थोड़ा. बेल्लम पाकम होता है ठीक है. उसमें डालता है कोसी बांधी. స్మెల్ చూస్తూ బతికేచ్చు. నవనాడులు నాట్యం చేస్తున్నాయి. సో పొంగిపోతా హై కాఫీ. పాలు మరిగి ఓకే కట్టేద్దామా ఇంకా వద్దా? చాలే ఇరిగిపోతాయేమో కొంచెం కూడా. చాలు కదా, బెల్లం వేసాం ఇరిగిపోతాయి. ఓకే కాఫీ బనాయా. పాలు కొంచెం ఎక్కువైనాయి. పోయి దాల్తా హై. మా ఫ్రెండ్స్కి చెప్పాను, మా ఎవడన్నా వస్తాడేట్రా సరదాగానే అంటే నా ఫ్రెండ్ ఒకటే అడిగి చెప్పాను. రానన్నాడు. నాకు తెలిసినాడు ఇంకోటి ఉన్నాడు ఆండ్ర రమ్మన్నాను. ఆడు రానన్నాడు. మాకేమన్నా పిచ్చా ఏంటి ఎందుకు వస్తావు అంటారు. ఓకే నాకు పిచ్చే ఒప్పుకుంటాం. ఊరు బెల్లం దాల్తా హై. वो एक ही पर्सन जंगल में वो काफ़ी बनाया, वो टेंट बनाया, सरे सब बनाया. बट देर इज ए जंगल माता है, वो बोलते అడవి మమ్మీ అంటే తెలుగులో వనదేవత. ఈజ్ బ్లెస్సింగ్ మీ ఎవ్రీ డే. తొందరలోనే కన్నడమని తమిళ్ కూడా నేర్చుకుంటాను. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా పండగలా ఉంటారు. లాస్ట్లో మాత్రం బెల్లం పాకం అయిపోయింది. తాగేస్తాను కదా రుద్దు మరి. ఫారెస్ట్ మే కాఫీ.